కాంగ్రెస్ పార్టీలో తను చేరలేదని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బహదూర్గూడ, కొత్వాల్గూడ, గాస్మియాగూడ గ్రామాల్లో రైతులకు పట్టా పాస్ పుస్తకాల సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు వాటి పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి గారితో నిజంగా కూడా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 2 నెలలు గెలిచిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి గురించి నేను కొన్ని చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా పని చేసుకోండి, ఎలక్షన్ ఉన్నప్పుడు పార్టీ నీతినాది ఉంటుంది, కానీ పార్టీ అయిన తర్వాత మనమందరం ఒకటి డెవలప్ చేసుకొని ఆలోచిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే ఆయన ఒకటే అంటున్నాడు, ప్రజల ముఖ్యమంత్రి నేను కూడా ఏమనంటే 119 మంది ఎమ్మెల్యేలకు మీరు ముఖ్యమంత్రి, మేము ఏ అవసరం ఉన్నా మీ దగ్గరకు వస్తాం, రావాలని కోరుతామంటే ఆయన కూడా ఒకటే అన్నాడు, మీరు అందరూ కూడా రండి, పని చేయించుకోండి. నిన్న 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. బహదూర్గూడ ఒకటి, గాస్మియాగూడ ఒకటి, కొత్వాల్గూడ ఒకటి. ఇవన్నీ కూడా రైతులు కబ్జాలున్నారు, వాళ్ళకి పాస్బుక్ లేక రైతు బంధు పడతలేదు, అనుకోని కొద్దిగా వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క ఎకరా నుండి 5 ఎకరాల కబ్జాలు ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం కూడా అవన్నీ ఫాలో చేసి ప్రభుత్వాలు ఉన్నాయి, మంచి డెవలప్ చేసుకొని ముందంటాం. రాజకీయం తీసుకుని కానీ ఆ ముఖ్యమంత్రి అలాంటి నాకు అనిపించలేదు. మంచిగా మాట్లాడి కూర్చున్నాము 15-20 నిమిషాలు కూర్చున్న తర్వాత కాన్స్టిట్యూన్సీ మీద మాట్లాడిన వాళ్ళేమన్నా ఇంకో దాన్ని ఏమన్నా రాజకీయం ఎక్కడూ లేదు. రాజకీయం ఇంకోటి మారే